హలో హలో మహాలక్ష్మి స్టూడియోనా? అవునండి. అక్కడ ఏప్రిల్ 25, 1975 కదా? అవునయ్యా, అదే తేదీ అదే సంవత్సరమే. ఏం కావాలి? వేదమ్మ వచ్చి ఫోటో తీయించుకుని ఈ రోజే వెళ్ళారు కదా? అవును, వేదమ్మ ఫోటోని ఈ రోజే ఇచ్చాం. అయ్యా మీరు ఫోటో తీసేవారు, నేను ఫ్రేమ్ కట్టేవాడిని. ఆవిడ ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టి వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తాను. సరే ఇస్తానుండు. 67 67 67 56 56 56 75 75 75 67 56 75 67 56 75. కానీ 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 వదలకు వదలకరా తీమను తీమను అదే అదే వదలతో వదలతో తీసాడా ఏందిరా ఆంటనీ అయ్యగారా ఆంటనీ ఉన్నారా? హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ ఏమైంది? అదే నిన్న ఒక చిన్న గొడవ జరిగింది. ఒకని లేపేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ నంబర్ ఉందా? చెప్తా రాసుకో. 55 55 51 51 11 1 55 51 11 చూసావరా? మా నాన్న ఎవరినో వేసేసి హాస్పిటల్ హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు చూడు. ఏంట్రా వీటికి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? హలో రేయ్ ఆంటనీ గాడు ఎక్కడ్రా? ఏయ్ మా అన్ననే ఆడు ఈడు అనేంత మొనగాడివా నువ్వు? అవునరా, ఎవరా ఫోను? ఏకాంబరం హాస్పిటల్ కి మనుషుల్ని పంపించావా? ఏమన్నావ్? ఏకాంబరమ్మా? నీ తమ్ముడి చావుకి యాంటనీ అన్నకి ఏ సంబంధం లేదు. ఎవరినో కాల్ చేశాడు మీ బాబా. నన్నే కలుస్తావా? మా అన్న యాంటనీ రాని అంతవరకు లైన్ లోనే ఉంటావు. అన్నా అన్నా ఏకాంబరం మనుషులు హాస్పిటల్ రౌండ్ అప్ చేశారన్నా. ఎంతమంది వచ్చారా? 40 మంది వచ్చుంటారన్నా. మన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 2 ఫారిన్ 2 గిటార్ బాక్సులు ఉన్నాయన్నా. నా మిత్రుడు ఎక్కడా? పక్కవాట్లో ఉన్నారన్నా. అటులనే కానిమ్ము. అంటేనే ఏంటి బుల్లెట్లు అయిపోయాయా? మా బుల్లెట్లు కూడా అయిపోయాయి అనుకున్నావా? రే రెడ్రా. రేయ్ ఆ గిటార్ బాక్స్ తీసుకురారా. ఏంటి బాబాయ్ గిటార్ బాక్స్ అంటున్నాడా? హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ కార్తీక దీపం.
వరం అడిగి నన్ను ఎవడు చంపడానికి వచ్చినా 1000 మంది గన్లతో నా ముందు నిలుచున్నా కూడా శత్రువో ద్రోహం నాకు ఎవడు స్కెచ్ వేసినా చావు నా దగ్గరకొస్తుందా నా మిత్రుడు నువ్వు నాతో ఉన్నప్పుడు హా, హా, హా. అన్నా అన్నా దీనంతటికీ కారణం ఏకాంబరమేనన్నా. ఏకాంబరం? వాడు లైన్ లో వెయిట్ చేస్తున్నాడన్నా. వాడిని ఊరికే వదలకూడదన్నా. హలో ఏకాంబరం, యాంటనీని చంపడానికి కత్తి పంపించు. కత్తికి రక్తం అంటుకుంటుంది. యాంటనీని చంపడానికి గన్ను పంపించు. బుల్లెట్ చెదురుంటుంది. కానీ నువ్వు పంపించిన మనుషులు ప్రాణాలు తీసి వాళ్ళ శవాలను తిరిగి నీకే పంపిస్తాడురా ఈ యాంటనీ. నువ్వు నలుగురిని కాలిస్తే నువ్వు పెద్ద పోటీగాడివా? పోలీసులు నీ కొనేస్తే దేవుడనే వాడు ఉన్నాడు రా, తెలుసుగా. నేను అక్కడికి వచ్చాను. ప్రాణాలతో ఉండాలని ఆశపడేవాడు ఎవడు నన్ను చూడాలని కోరుకోడు. ఎందుకంటే వాడు ప్రాణాలతో ఉంటాడురా. నీకు నన్ను చూడాలని ఉందా? లేదు. అటులనే కానీ ఏంట్రా ఏమైందిరా? ఏమన్నారా నీ బాబా? దయ్యం పడ్డట్టు అలా ఉండిపోయావేంట? మా నాన్న పాపిస్టోడిని విన్నాను, కానీ వాడి కిరాతికుడురా. మా అమ్మ ఇలాంటి పోరంబోకుని పెళ్లి చేసుకుని దారుణంగా చచ్చిపోయిందిరా. పాపురా మా అమ్మ. నచ్చని మీ నాన్నతో మాట్లాడావే, నచ్చిన మీ అమ్మతో మాట్లాడావా నువ్వా? హలో నాన్న, మార్కా? ఏకాంబరం మనుషులతో వచ్చాను నాన్న. త్వరగా ఇంటికి వచ్చే నాన్న. ఇంటిని తగలబెట్టేశారు. భయంగా రే ఉంది ఏడవకురా. ఎన్ని గంటలకు వచ్చారు? 12 ఉంటుంది. అలాగా, భయపడకు, నేను వస్తున్నా. రే ఏంట్రా ఫోన్ పెట్టేశావు? మళ్ళీ 2సారి ఫోన్ చేయలేంగా. ఓ రోజుకో నెంబర్ కోసారి కదా ఫోన్ చేయగలము. అలాగే కదా బుక్ లో రాసిందా? కాదు మావా, ఆ రోజు జరిగింది నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఏకాంబరం మనుషులు రాత్రి 11:45కి వచ్చారు. వీడు ఫోన్లో 12:30 అన్నాడు. నన్ను మా అమ్మని చంపాలని చూశారు. మా ఇంటిని తగులుపెట్టి పనిచేసి వాళ్ళందరిని చంపేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాతే నన్ను అరకు స్కూల్లో చేర్చారు. మనం ముందు రోజు ఫోన్ చేస్తే ఆ సంఘటన అడ్డుకోవచ్చురా. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. చేయి, 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 చేయి. చేయి, 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 చేయి. హలో, నేను చెప్పేది ఎందుకు ఏంటి అని అడగకుండా అలాగే చెయ్యి. మీరు చెప్పింది నేనెందుకు చేయాలి? మీరెవరు? మార్క్, నేను చెప్పేది బాగా విను. ఇంకాసేపట్లో నిన్ను మన అమ్మని చంపడానికి వస్తారు. అమ్మా, రే, అమ్మని పిలవకు. అమ్మ మనకి ముఖ్యమా కాదా? మన అమ్మ ప్రాణాలు కాపాడడానికి నువ్వేమైనా చేస్తావు కదా. ఇప్పుడు మా అమ్మని కాపాడుకోవడానికి ఏం చేయాలి? మార్క్, నేను చెప్పేది బాగా విను. మన ఇంటిని తగలబెట్టడానికి ఏకాంబరం మనుషులు కారులో వస్తారు. మన ఇంట్లో ఉన్న కెరోసిన్ క్యాన్ ని తీసుకుని సైకిల్ కట్టుకో. క్యాన్ కి చిల్లు పెట్టి ఇంటి చుట్టూ తిరిగిరా. ఇప్పుడు అడ్డించరా. ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. రేయ్, మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఇంకో 20 నిమిషాలు వస్తారు. మీరు మొగాళ్ళైతే అక్కడే ఉండమంట్రా. చెప్పింది యాంటనీ. చేసేది మార్క్. మార్క్, యాంటనీ రా. మార్క్ చైల్డ్ అనుకుంటే వైల్డ్ గా ఉన్నాడు. అమ్మా, యాంటోనీ కొడుక్కి పెళ్ళానికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ రోజు వద్దు, పదండ్రా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. నేను అమ్మని కాపాడేశానన్నా. రే, మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? ఉంటే నా అమ్మకి ఇస్తాను. రే, అమ్మకా?
హలో, మిమ్మల్ని చూడాలని ఉందమ్మా. రా బాబు, నువ్వెప్పుడైనా మా ఇంటికి రావచ్చు. అమ్మా, మీతో ఒకటి చెప్పాలమ్మా. చెప్పమ్మా, ఏంటది? ఓ కిరాతకుడి లాంటి రౌడీతో ఎందుకమ్మా మీరు బతకాలి? ఏ క్షణం ఉంటామో ఏ క్షణం పోతామని చేస్తూ చేస్తూ బతకడం ఒక బతికేనమ్మా. ఆంటనీ లాంటి ఒక మృగం ప్రాణాలతో ఉండకూడదు. వాడు తినేటప్పుడు ఆ భోజనంలో విషం కలిపండి. రేయ్, ఎవర్రా నువ్వు? ఏ కంబరం నుంచి మమ్మల్ని కాపాడావన్న ఒకే ఒక్క కారణానికి నీతో మంచిగా మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? ఏంటి, ఎవరైనా ఆయన గురించి తప్పుగా మాట్లాడడం విన్నావా? ఆయనేనమ్మా మిమ్మల్ని చంపపోయేది. ఆయన వల్లే మీరు చచ్చిపోతారు. ఆయన వల్లే నా ప్రాణం పోతుందంటే పోయినా పర్వాలేదురా. అమ్మా అమ్మా అంటే భర్త గురించి తప్పుగా మాట్లాడతావా? ఏమన్నారు? ఇలాంటి దుర్మార్గుడిని ఎందుకు మా అమ్మ మాత్రం మంచివాడని చెప్తుంది? ఏమీ అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. రే, నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వాలని ఏదో ఒక క్షణం అనుకుని ఉంటారు కదా. ఆ క్షణాన్ని మార్చేస్తే నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వడు కదా. మా అమ్మని చంపేవాడు కాదు కదా. నేను ఇలా అనాథని అయ్యేవాడిని కాదు కదా. దానికి డేటు, టైము, ఇయర్ అన్నీ తెలిసి ఉండాలి. నా బాబు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గ్యారేజ్ కి ఒక వారం లీవ్. యాంటనీ గురించి మొత్తం తెలుసుకుంటాను. రే, నా బాబురా 3 హత్యలు చేశాడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పెద్ద త్యాగమని ఫీలింగా? నేను నీ గరాజ్కొచ్చి మా అమ్మ నీతో మాట్లాడిన అన్ని విషయాలు నాకు తెలుసు. ఫోన్ గురించి చెప్పదు. మీ నాన్న రౌడీ, అందుకే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే కదా? నాకు వాళ్ళ గురించి అనవసరం. కానీ నాకు అవసరం. నా బాబు ఎవరో ఏంటో నేను తెలుసుకోవాలి. సరేరా, అంకుల్ గురించి ఇద్దరం కలిసి తెలుసుకుందాం. ఆంటనియా, వాడు అసలు మనిషేనా? వాడు నెంబర్ 1 వ్యభిచార బ్రోకర్ సార్. యాంటోనీ గడు కిరాతకుడు. వాడి సత్య 20 ఏళ్ళు అవుతుంది. వాడి గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? యాంటనీ, ఎరా నా కొడక, ఎలా ఉన్నావురా? ఎరా రాక్షసుడా, మా అమ్మని చంపినట్టు నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. అవును మైసన్, అప్పుడు తప్పించుకున్నావు. ఇప్పుడు కమింగ్ 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 కమింగ్. నా బాబు షూట్ చేశాడు. నేను చచ్చిపోయాను. ఏటో మీ నాన్న కలిసాడు, నాన్నమ్మ కలిసిందంటో. మీ నాన్న పైన ఇంటికి కలిసాడా? పైగిలే అడ్డమైన పేపర్లు చదువుతావు, మా ప్యానాలు తీస్తావు. రే మామా, లైబ్రరీ మొత్తం ఎదిగి పారు దుబ్బాం. లైబ్రరీ వాళ్ళు తన్ని తెరివేస్తారు. ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది. మీ నాన్న మంచోడా చెడ్డోడా? నా బాబు ఎప్పుడు ఏం చేసినా కాపాడడానికి 24 గంటలు ఒకడు కూడా ఉన్నాడు. వాడే నా బాబుని అన్ని కేసుల నుంచి తప్పించాడు. ఎవడాడో? లాయర్ శివరావు. యాంటనీ అన్ని కేసుల్ని ఆయనే వాదించారు. కానీ ఇంతవరకు ఇంత ముఖ్యమైన మనిషి గురించి నాకు ఎవరు చెప్పలేదే. జాకీ నాన్న తర్వాత మా నాన్న గురించి అంత తెలిసిన ఒకే వ్యక్తి ఈ లాయర్ శివరావు. కానీ ఇప్పుడు ఆయన లేరు కదా. కరెక్టే, లేరు. ముందు ఆయన చావును అడ్డుకుని ప్రాణాలతో రప్పిస్తాను.